Excella Education Study in USA assured scholarship. Contact 9881 నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, కొంతమంది భగవంతుని ఎక్కువగా నమ్ముతారు, ఎక్కువగా ఆరాధిస్తుంటారు. అవును. మరికొంతమంది భగవంతుడు అసలు లేనే లేడు, నేను అసలు నమ్మను అని వాదిస్తుంటారు. అవును. మరికొంతమంది అంటుంటారు బయట ఉన్న బండరాయంతో అదే రాయితో ఆ విగ్రహం, ఇక్కడికి అక్కడికి అసలు వ్యత్యాసం ఏముంది, రాయిని పూజించడం ఏంది, రాయిని పూజిస్తే మీరు అనుకునేవన్నీ జరిగిపోతాయా అని కొంతమంది. అవును. అసలు ఏంటి గురువు గారు వ్యత్యాసం ఏంటి రాయికి మనకు గుళ్ళో ఉన్న విగ్రహానికి? దీనికి చెప్పుకుంటూ వెళ్తే ఈ జీవితం సరిపోదు. ఒకటి. రెండు వచ్చేటప్పటికి ఒక రాయే కదమ్మా రత్నం అయ్యేది. అవును గురుగారు. ఒక రాయిని సానబట్టి జాగ్రత్తగా ఎన్నో రకాలుగా కటింగ్ చేస్తే అదొక రత్నం అవుతుంది. రత్నాన్ని మనం ఉంగరంగా పెట్టుకుంటున్నాం, రాయిని మరి ఉంగరంగా పెట్టుకోవట్లేదుగా. డైమండ్ ఉంది, 100 కటింగ్స్కి తట్టుకోవాలి అంటే అంత దృఢంగా ఉన్నట్టు. అప్పుడు దాన్ని మనం డైమండ్గా దాని క్యారెట్ని బట్టి ఒక క్యారెట్ ఇంత అన్నట్టుగా రేట్లు పెరుగుతుంటాయి, లక్షల్లో కోట్లలో కూడా ఉంటుంటుంది. సో అది తయారవడానికి ముందు రా మెటీరియల్. అవును. మరి దాన్ని అన్నీ పడేస్తున్నాక పక్కన ఏముందిలే అని చెప్పి మరి ఇప్పుడు ఆ తయారవడానికి రా మెటీరియల్ ముందు 1000 రూపాయలు కూడా తీసేసుకుంటారు, ఏముందిలే అని చెప్పి పక్కన పడేస్తుంటారు. కానీ అది ఆ దెబ్బలకి కొట్టి కొట్టి 100 కట్టింగ్ ఆ మిషన్ మీద తయారైన తర్వాత ఆ దాన్ని బట్టి రేట్ వేస్తాయి, వాల్యూ పెరుగుతుందమ్మా. ప్రతిదీ అంటే రాయి ఉంది, ఆ రాయిని చెక్కి శిల్పం చేశారు, బానే ఉంది. శిల్పం చేసినప్పుడు కూడా అది ఒక రాయే, దేవుడేం కాదు. శిల్పం చేసినప్పుడు కూడా అదొక రాయే, దేవుడు కాదు. ఒక ఆలయంలో పెట్టే ముందు దానికి ఒక యంత్ర స్థాపన. ఆ యంత్ర స్థాపన అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏ విగ్రహాన్ని అయితే, శివలింగమే అనుకుందాం, శివలింగం అంటే ఎక్కడే ఒక రాయిలానే ఉంటుంది. శివలింగాన్ని స్థాపించే ముందు అక్కడ ఏం చేస్తారు, ఆ శివకి ఏ పేరుతోటి అక్కడ ఈశ్వరుని పెడుతున్నారో ఆ పేరుకు తగ్గ ఒక యంత్రం ఉంటుంది. ఆ యంత్రంలో మూలాధి దేవత ఉంటారు. ఆ మూలాధి దేవతని 40 రోజుల ముందు నుంచి సుమారుగా కొన్ని లక్షల జపం చేస్తారు. ఆ జపం చేసినటువంటి యంత్రాన్ని ఒక ముహూర్తం స్థాపించి ఆ ముహూర్త సమయానికి జలాధివాసము, పుష్పాధివాసము, ధాన్యాధివాసం అవన్నీ ఎందుకు చేయాలి? తపన తాడన దోషం అంటే ఒక రాయిని తీసుకొచ్చి కొడతారు, తపన తాడన ఎండలో వదిలేస్తారు. ఆ ఎండ వేడొస్తూ ఉంటుంది. మామూలుగా రాయిని వదిలేయటం, మీరు రాయి తీసుకొచ్చినప్పుడు సగం విగ్రహం చెక్కి ఎండలో వదిలేస్తుంటారు, ఆ ఎండ దాని మీద పడుతూనే ఉంటుంది. దాన్ని కొట్టి 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 తయారు చేస్తారు. ఈ తపన తాడన, వేడి దెబ్బలు కొడతారు. ఈ ఒక్క తాడన అనేటువంటిది ఏదైతే విగ్రహానికి తగులుంటుందో అది మొత్తం కూడా తీసేయాలి. తీసేయాలంటే విగ్రహం పూర్తిగా జలాధివాసం, ధాన్యాధివాసం, పుష్పాధివాసం ఇలా అనేక రకాల అధివాసాల విగ్రహాన్ని మొత్తం మనం చేసేస్తాం. చేసిన తర్వాత ముహూర్తం సమయంలో ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధియాయంతి యోగినః కామదం మోక్షం తస్మై ఓంకారాయ నమో నమః అనుకుంటూ ఆ ఒక్క స్థాపనకి ఏ విగ్రహాన్ని అయితే పెడుతున్నామో ఆ యంత్రాన్ని ముందు స్థాపిస్తాం. స్థాపించి విగ్రహ ప్రతిష్ఠ చేసిన తర్వాత అనునిత్యము అందులో జపం చేస్తున్నప్పుడు మామూలు విగ్రహం కూడా ఒక బ్రహ్మాండమైన తేజస్సు కలుగుతుందండి. మీరు ఒక విగ్రహాన్ని చూడండి, ఏది ప్రతిష్ఠ చేయడానికి ముందు ఫోటో తీసుకోండి. అదే విగ్రహాన్ని మంత్రస్థాపనతో ప్రతిష్ఠ చేసిన తర్వాత 4-5 రోజులు తర్వాత ఒక ఫోటో తీసి ఆ 2 దగ్గర ట్రాలీ చేస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ ఒక తేజస్సు విగ్రహంలో వస్తుంది. మొన్న అయోధ్య టాపిక్ కూడా అలాగే అన్నారు కదా, మంత్రశక్తి. ఆ విగ్రహం దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశిస్తున్నప్పుడు ఆ పరిసరాల్లో ఎవరైతే ఉంటారో అందరికీ కూడా ఆ ఒక వెలుతురు పంచుతుంది అమ్మవారు, అయ్యవారు ఎవరైతే వాళ్ళు. దానికి మామూలు రాయికి తేడా ఏంటండి, వ్యత్యాసం ఏంటండి జనాలు అడుగుతుంటే బాగానే ఉంది. ఒక ఇంత గులకరాయి తీసుకొచ్చి అక్కడ పెట్టండి, నేను శివలింగం దగ్గర ఉంటా. గులకరాయి మీద మీరు 10 చెంబులు నీళ్ళు పోయండి. శివలింగం మీద నేను మంత్రోచ్చారణతో 1 చెంబు నీళ్ళు పోస్తాను. 2 ల్యాబ్కి తీసుకెళ్ళి టెస్ట్ చేయమండి. శివలింగం మీద మంత్రోచ్చారణతో జరిపేటువంటి ఒక మంత్రశక్తి ద్వారా వచ్చి పోసేటువంటి ఉదకం ఏదైతే ఉంటుందో అందులో వైబ్రేషన్ చాలా అద్భుతంగా ఉంటుందండి. మామూలుగా కూడా మనం ఒక మంత్రం చదువుతున్నప్పుడు చక్కగా సంవర్తాగ్నితటి ప్రదీప్త కనక ప్రస్పర్ధితే జోమయం గంభీరధ్వని సామవేద జనకం తామ్రాధరం సుందరం అర్ధేందుద్యుతులోల పింగళ జటాభార ప్రబద్ధోరగం వందే సిద్ధసురాసురేంద్రనమితం పూర్వం ముఖం శూలినః అని మన మంత్రం చెప్తున్నప్పుడు ఆ శబ్ద తరంగాలు మన నోటు నుంచి సుమారుగా 7 అంగుళాలండి ముందుకు వస్తాయి. శబ్ద తరంగాలు అక్కడ వైబ్రేషన్ అవుతూ ఉంటాయి.
మైక్రో ఫోన్లు ఇటువంటివి ఉంటాయి, ఈ లోపల స్కాన్ చేసేటువంటి ఉంటాయి. అటువంటి స్కానర్స్ తీసుకొచ్చి ముందు పెడితే అక్కడ కూర్చొని తృతీయ సవనం, ఆ తృతీయ సవనంలో కంఠంలోంచి ఆ మంత్రం వస్తున్నప్పుడు నాభి నుంచి వస్తుంది మంత్రం. ఓకే, మామూలుగా మంత్రం చెప్పేటప్పుడు ఓం నమో భగవతే రుద్రాయ ఓం భూర్భువః ఓం నమో నమస్తే రుద్రమణ్యం, నాభి నుంచి వచ్చినప్పుడు ఓం నమో భగవతే రుద్రాయ ఓం భూర్భువః స్వః అని వస్తుంది. ఆ నాభి నుంచి ఎప్పుడైతే మంత్రం వస్తుందో అప్పుడు వాళ్ళు ఆ ఒక మైక్రో ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి టెస్ట్ చేయడానికి వస్తే నోటి నుంచి 7 అంగుళాల ముందుకి ఆ శబ్ద తరంగాలు కనిపిస్తాయమ్మా. ఆ రాయికి గుళ్ళో పెట్టేటువంటి విగ్రహానికి తేడా ఏంటి అంటే ఆ శబ్ద తరంగం అనేటువంటిది రోజుకి కొన్ని 100 సార్లు దాన్ని ఉచ్చరిస్తూ ఉంటాం. అమ్మవారి దగ్గర కూర్చొని, అయ్యవారి దగ్గర కూర్చొని ఇక్కడ యంత్రం పెడతాం, యంత్రం మీద విగ్రహాన్ని పెడతాం, విగ్రహం పైన శిఖరం ఉంటుంది గోపురానికి, ఆ శిఖరం అనేటువంటి ధ్వజస్తంభానికి సూచిస్తుంది. ఆ ధ్వజస్తంభం కింద మళ్ళీ యంత్రం ఉంటుంది, సర్క్యులేషన్ అవుతుంది. మామూలుగా దేవాలయం ఆకారం అంటే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవస్థానాథ, మనిషి నిలువుగా పడుకుంటే వెల్లికిలా ఎలా అయితే ఉంటాడో అలానే ఆ ధ్వజస్తంభం నుంచి నాభిశిర నుంచి అలా వస్తుకుంటూ వస్తే దేవాలయ ప్రాంగణం అలానే కనిపిస్తుందండి. మనిషి శరీరం ఎలా అయితే ఉంటుందో దేవాలయ రూపు అలానే. మీరు ఎక్కడి నుంచి గూగుల్లో కొట్టండి శరీర దేవాలయ నిర్మాణం, ఓకే, కొడితే ఆ దేవాలయ నిర్మాణంలో మొత్తం అది ఆ మనిషి పడుకుంటే ఎలా ఉంటుంది వచ్చేస్తుంది. అది మీరు తిరుమల చూడండి, 7 కొండలు ఒకవైపుకి వెళ్తే స్వామివారి ముఖం ఎలా అయితే ఉంటుందో అలా కుట్టినట్టుగా ఉంటూ ఉంటాయి. ప్రకృతి సహజ సిద్ధంగా ఇవన్నీ కూడా ఏర్పడతాయమ్మా. ఆ మంత్రశక్తి అనేటువంటిది అంత అద్భుతంగా పనిచేస్తుంది. కనుకనే ఎంతోమంది అనునిత్యం దేవాలయాలకు వెళ్తూ ఉంటారు, దేవతారాధన చేస్తూ ఉంటారు. ఎంతోమందికి జీవిత విధానం కూడా అందులో వెళ్తూ ఉంటుంది. కొన్ని మంత్రశక్తులు ఉన్న చోట మనం కోరుకోగానే ఫలితాలు వచ్చేస్తూ ఉంటాయి. ఎలా వస్తుంటాయంటే ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధియాయంతి యోగిన. ఆ ఓంకారం అనేటువంటిది బీజస్వరం, బీజం అంటే ప్రధానమైనటువంటిది. ప్రతి ఒక్క నామానికి ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ మహారాజ్, ఓం అనేటువంటిది ప్రతి ఒక్క నామానికి ప్రతి ఒక్క మంత్రానికి ముందు యాడ్ చేస్తుంటాం, తగిలిస్తాం దాన్ని. ఎందుకంటే అది బీజాక్షరం, ప్రాథమికం. ఓంకారం అంటే సృష్టికి ఆద్యం. దాన్ని ఎప్పుడైతే మనం ప్రధానికి యాడ్ చేసుకుంటూ వెళ్తుంటామో ఆ మంత్రం చెప్పేటప్పుడు మనం 10 సార్లు చెప్తే 1000 సంఖ్యలో అది వృద్ధి చెందుతూ ఉంటుంది. అందుకని కొన్ని ఆలయానికి మనం వెళ్ళినప్పుడు మనకు తెలియకుండా భ్రమర కీటకం అన్నట్టుగా అని చుట్టూ మళ్ళీ ఏముండదు, కానీ ఆ శంఖానాదంలాగా భ్రమర కీటకంలాగా ఒక సౌండ్ అలా ఒక సంగీత స్వరంలాగా వస్తూ ఉంటుంది. అదే సమయంలో జాగ్రత్తగా చెవిలా పెట్టుకుని చూస్తే శబ్ద తరంగాలు, సముద్ర అలలు ఏ రకంగా పరిసరాలు సముద్రం ఏమి ఉండదు, మళ్ళీ ఆ శబ్ద తరంగాలు ఇలా పెట్టుకుంటే చాలా స్పష్టంగా ఆ తరంగాలు మనకు వినిపిస్తూ ఉంటాయి. ఒక సంగీత కలం అన్నట్టుగా ఆ ఒక ధ్వని అనేటువంటిది వినిపిస్తూ ఉంటుంది. అంటే ఆ పరిసరాల్లో మొత్తం కూడా ప్రతి అణువణువు కూడా ప్రతి ఒక్క రాయిలో కూడా ఆ భగవంతుడు జీవించే ఉన్నాడు. జీవరూపుడు. ఎట్లా ఒక మంత్రం అనేటువంటిది అనేక మార్లు ఉచ్చరించటం వలన ఆ ఒక మంత్రశక్తి అనేటువంటిది ఆ దేవాలయ ప్రాంగణం మొత్తం కూడా ప్రజ్వలింపజేసింది. ఆ మంత్రశక్తి ఒకటికి ఒకటి పెరుగుతూ ఆ శిఖరాన్ని తాకుతుంది. ఎప్పుడైతే శిఖరాన్ని తాకుతుందో ఆ శిఖరం నుంచి ధ్వజస్తంభానికి వెళ్తుంది. ఆ ధ్వజస్తంభం నుంచి అలా ఒక సర్క్యులేషన్ వెళ్ళి దాన్ని 4 ఇటు నుంచి ఇటు సర్క్యులేషన్ అవుతుంది, నిలువున సర్క్యులేషన్ అవుతుంది. అండాకారం అంటారు, అండాకాండ పిండం అని. అండాకారం అంటే కోడిగుడ్డు, అది ఇలానూ ఉంటుంది రక్షక కవచం లాగా. అంటే అండాకారము అంటే ఎందుకు అలా చెప్పాల్సి వస్తుంది, ఒక పిండ రూపం చుట్టూతా ఉంటుంది, అది ఒక సర్క్యులేషన్. అందుకనే అన్ని దేవాలయాల గురించి చెప్పట్లేదు, కొన్ని దేవాలయాలకు మనం వెళ్ళగానే అడుగు పెడుతుంటేనే ఒక మానసిక ప్రశాంతత, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ ఏరియాకి వెళ్ళగానే బయటికి రాబుద్ది కాదు. అటువంటి ఎందుకు అంటే రోజు పూజలు లేకపోవచ్చు, కానీ ఎందుకు ఉంటుంది అంటే అట్లా దాన్ని ప్రతిష్ఠ చేసే సమయంలో కొన్ని కోట్ల సార్లు ఆ మంత్రాన్ని ఉచ్చరించి అక్కడ పెట్టేస్తారు. ఆ ఏదైతే పెడుతుందో మనం 1 కోటి రూపాయలు బ్యాంకులో ఫిక్స్డ్ చేస్తే అది వడ్డీ ఇస్తుంది మనకు. అది వడ్డీ ఎలా అయితే ఇస్తుందో ఈ మంత్రాన్ని ఫిక్స్డ్ చేసేసి ఇన్ని కోట్ల సార్లు ఈ మంత్రం మనం చేయాలని చెప్పి ఆ మంత్రాన్ని సిద్ధి పొంది దాన్ని ధారదత్తం చేస్తే సర్క్యులేషన్ చేసుకుంటుంది. ఆ మంత్రం తనకు తానే వృద్ధి చెందుకుంటూ ఉంటుంది. ఎంతమంది వచ్చినా ఇంకా అంతమందిగా పుణ్యం అది ఇవ్వగలుగుతూ ఉంటుంది. అటువంటి శక్తి అనేటువంటిది దేవాలయంలో ఉండేటువంటి రాయిలో ఉంటుందండి. మరి బయట ఉండే నాపరాయిలో ఉంటుందా? ఉండదు. ఇంకొకటి, ఇప్పుడు మీరు అన్నారు చూసారా చాలా మంది ఇలా మాట్లాడుతుంటారని చెప్పి, వీళ్ళే ఒక రాళ్ళు. ఎందుకంటే తనలో ఉన్నటువంటి భగవంతుని ఎట్లాగో చూసే దిక్కు వాళ్ళకు ఉండదు, ఎదుటి మనిషిలో ఉండేటువంటి భగవంతుని చూసేటువంటి యోగ్యము వాళ్ళకు ఉండదు.
ఎంతసేపటికి కూడా కుర్తులో పడ్డ ఎలకలాగా మేమింటే మా బ్రతికింతే ఏదంటారు, పందులకి బురదే ముఖ్యం అన్నట్టుగా మా బ్రతికి మాకు ఎదుటి మనిషి మీద బురద జల్లటమే ముఖ్యం, మేమింతే ఉంటాం, మాకు అది రాయే అంటారు. అవును, మంచిది. నీకు రాయి అయినప్పుడు నువ్వు అలానే ఉండుకో. ఆరాధించే వ్యక్తిని నువ్వు ఎందుకు కించపరుస్తున్నావు? అసలు ఎలా చేస్తారో అని నీకు తెలియదు కదా, వచ్చి కూర్చో చేసి చూపిస్తా, ఇలా చేస్తా. ఇది నాలాంటి వారితో డైరెక్ట్గా వచ్చారనుకోండి, అక్కడ ఆ విధానాన్ని చూపించడం వేగంగా వాడి చేతి కూడా చేయిస్తా. అమ్మ పెట్టేది పెడుతుంది, నేను ఇంకా 1.5 ఎక్కువ పెడతానమ్మా అటువంటి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు భగవంతుణ్ణి మనం అంటే దిక్కు లేకుండా పోతామని తెలుసు, కానీ ఏంటంటే ఏదో ఒకటి అనకపోతే నా పేరు ఎందుకు బయటకు వస్తుంది అనేటువంటి ఒక వాళ్ళకి ఉంటుంది. దానివల్ల మాట్లాడుతూ ఉంటారు. అది నిజము లేదు అబద్ధం అని తెలుసు. 2 కొంతమంది డబ్బులు ఇచ్చి మాట్లాడిస్తూ ఉంటారు, మీరు భగవంతుడి మీద బురద జల్లుతూ ఉండండి అని చెప్పి. వాళ్ళకి అర్థం కావట్లా, బురద మీద రాయేస్తే ఏమవుతుంది, అటువంటి భగవంతుడి మీద రాయేస్తే రాళ్ల వర్షం పడుతుంది. అది అర్థం కావాలి. కొంచెం బురద మీద రాయేస్తేనే చిందుతుంది మీదకి. అటువంటి భగవంతుడి మీద నువ్వు బురద జల్లుతున్నావు, రాయేస్తున్నావు అంటే ఎన్ని రాళ్ళు నీ నెత్తి మీద పడుతున్నాయి, అది నువ్వు ఆలోచించుకోవట్లా. కాబట్టి ఏంటంటే వ్యత్యాసం ఎప్పుడు వ్యత్యాసం అండి. నక్కకు నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంటుంది. ఒక గులక రాయికి విగ్రహం చేసిన రాయికి ఆ రాయి ఈ రాయి ముందు ఒకటే. ఒక గులక రాయినో ఒక కొండరాయినో తీసుకుని వచ్చి దాన్ని విగ్రహంగా శిలగా మార్చారు. శిలగా మార్చినంత మాత్రం దేవత అవ్వదండి. ఆ శిలగా మార్చిన దానికి ఎన్నో రూపాలు చేయాలి అక్కడ. మీకు ఇది ఈసారి చేసినప్పుడు నేను మీకు చెప్తాను, మీరు ఆ వీడియో కనుక చూపిస్తే జనాలకు అర్థమవుతుంది. మనం విగ్రహం ప్రతిష్ఠ చేసినప్పుడు చేయడానికి ముందు స్వామివారి కంటికి మైనమౌని పెట్టేస్తాం, నేత్రోన్మిలనం అంటారు, పెట్టేస్తారు. ఎప్పుడైతే ప్రతిష్ఠ అయిపోయిన తర్వాత మహాకుంభం వేసి ఎదురుకుండా ఒక ఎద్దుని ఆవుని తీసుకొచ్చి పెడతారు. ఆ దేవత విధానాన్ని అనుసరించి ఇంత అన్న రాసి పోసేసి అన్నం మీద కర్పూరం వేసి గుమ్మడికాయ పెడతారు. పెట్టి స్వామివారి ఎదురుకుండా అద్దం పెడతారండి. స్వామివారి కళ్ళు మొత్తం ఇవన్నీ తీసేసిన తర్వాత దృష్టి పడగానే టప్పని పగిలిపోతుంది అద్దం. మరి ఇది ఎవరు పగిలి కొడుతున్నారు? ఈ జ్ఞానం ఏమాత్రము లేనటువంటి సన్నాసులు ఉంటారు చూసారండి. వీళ్ళు అజ్ఞానాన్ని జ్ఞానంగా, చెడుని మంచిగా భావించి అందులోనే తిష్ట వేసి కూర్చున్నటువంటి వీళ్ళకి ఏనాటికి అర్థం కాదు. ఎంతసేపటికి కూడా మేము ఉంటారు, ఆ మూర్ఖత్వంగా బ్రతికేస్తూ ఉంటారు. అందులోంచి బయటికి వస్తే అంతా బాగుంటుందని తెలుసు, కానీ బయటికి వస్తే ఇవాళ వరకు ఇలా చెప్పిన వాడు రేపు ఇలా చెప్పాడు ఏంటి అని చెప్పి మళ్ళీ ఇంకొక మళ్ళీ ఏమైనా అంటారేమని చెప్పి అలానే ముక్కు మూసుకొని అక్కడే కూర్చొని ఆ కంపును అనుభవిస్తూ ఆనందపడుతూ ఉంటాడు. పంది ఎలా అయితే కనుక దానికి పరుపు ఇచ్చినప్పటికీ కూడా నేను బురదలోనే పడి దొరుకుతాను ఎలా అయితే వెళ్తుందో అలానే వీళ్ళు అదే కంపులో ఉంటూ ముక్కు మూసుకొని పచ్చకర్పూరం ఏదైనా తీసుకొని పెట్టుకోవడం, అమ్మాయి ఒక క్షణ వాసన వచ్చింది అనుకోవడం, మళ్ళీ ముక్కు మూసుకోవడం, ఆ వాసన పీల్చకుండా మళ్ళీ అక్కడే బ్రతకాలి. అలా బ్రతికేటువంటి వాళ్ళకి ఏం తెలుస్తుందండి? సునకాన్ని తీసుకొచ్చి కనకవ సింహాసనం మీద కూర్చోబెడితే ఏం చేసిందిట? వీళ్ళ బ్రతుకులన్నీ ఇంతే ఉంటాయి. తెలియదు, తెలుసుకోరు, చెబితే వినరు, మూర్ఖంగా వాదిస్తారు. అటువంటి మూర్ఖంగా వాదించేటువంటి వాళ్ళు నేనేమిటంటే ఒక్కసారి నా దగ్గరకు వచ్చి కూర్చోండి, ఖచ్చితంగా దేవుణ్ణి నేను మీకు చూపిస్తాను. దేవుడు లేదంటున్నారు కదా, నేను చేసిన ప్రక్రియ మీరు చేసి దేవుడు లేడు కాబట్టి నేను చేశాను చూపించండి. అప్పుడు ఇది రాయే అది రాయే నేనే చెప్తా. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటిది రాయే, ఆ రాయిని చెక్కి శిల్పంగా మార్చి ఎన్నో రకాల మంత్రశక్తులు. ఏమండి ఈ మంత్రం అనేటువంటిది ఇవాళ రాలా, కొన్ని లక్షల సంవత్సరాల నుంచి మంత్రశక్తి వస్తుంది. కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా కట్టినటువంటి దేవాలయాలు ఇప్పటికీ చెక్కు చెదరగా ఉన్నాయి. మరి వాళ్ళు మన ఇంజనీర్లు కడుతున్నారు, ఏమైనా 10 సంవత్సరాలు కాదు 10 నెలలకే ఇల్లు బీట్లు వచ్చేస్తున్నాయి. మరి సైన్స్ వచ్చింది, వాళ్ళ వేదంలోంచి సైన్స్ వచ్చింది. గుడ్డొచ్చి పిల్లొచ్చి తల్లిని ఎక్కిరిచ్చింది అన్నట్టుగా అయిపోయిన పరిస్థితి అంతా. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఎదురుకుండా వస్తే దేవుడు ఉన్నాడు నాయన అని చెప్పి నేను నిరూపిస్తా. అదే నిరూపణ నేను చేసిన ప్రక్రియ అతను కూడా చేసి దేవుడు లేదని నిరూపించమనండి, నేనే చెప్తా దేవుడు లేదు నాన్న అని చెప్పి. ఎందుకు అనవసరమైన ప్రగల్భాలకు వెళ్ళటం? చెప్పింది వినాలి, లేకపోతే చెడితే చూడాల్సిన పరిస్థితి వస్తుంది. నీకు ఇష్టం లేదు నమస్కారం చేసుకుని పక్కకి నమస్కారం కూడా చేయొద్దు, చెప్పాను నీకు నచ్చలా మంచిదండి నిలుపు పక్కకి. దీనికి ఒక చిన్న సూత్రం ఉందండి. ఏంటి గురువుగారు? ఒక ఆయన ఒక ఉపన్యాసం చెప్పడం ప్రారంభం చేశాడు. 4 గంటల సేపు చెప్పాడు ఉపన్యాసం.
ఏమని చెప్పాడు? దేవుడు లేడు అని. చాలా అక్కడ కొద్దో గొప్ప భగవంతుడి మీద భక్తి ఉన్న వాళ్ళకి కూడా ఇతను చెప్పేటువంటి మాటలు విని దేవుడు లేడు అనేటువంటి స్థాయికి కంప్లీట్గా వచ్చేసేసారు. అట్లా ఆయన ఆపితే ఇంకాస్త చెప్పండి దేవుడి గురించి లేడంటున్నారు కదా, ఆ లేడనేటువంటి విషయం మీరు ప్రూవ్ చేసేటట్టుగా చెప్పండి అని చెప్పి ఆ ముందు రోజు కూడా ఆలయానికి వెళ్ళి అర్చన చేసుకొచ్చిన వ్యక్తులు కూడా మారిపోయారు. మనస్సును మార్చేసుకొని ప్రశాంతంగా అమ్మయ్య దేవుడు లేడు వాళ్ళ నుంచి మనం గుళ్ళకి వెళ్ళకల గోపురాలకి వెళ్ళకల అనేటువంటి ఒక స్థితికి వచ్చిన తర్వాత అందులో ఒక పెద్ద మనిషి, అయ్యా ఇన్ని విషయాలు మీకు ఎలా తెలుసుకున్నారండి అంటే చివరికి ఇదంతా దేవుడి దయ అన్నట్ట. అయ్యో అంటే అలా ఉన్నారు వీళ్ళంతా. అంటే నువ్వు చెప్పేది కావాలని అయినప్పుడు ఏదో ఒక టైంలో దొరికిపోతావు. 4 గంటల సేపు మంత్రముగ్ధుని చేశారు కూర్చుని వాళ్ళందరినీ, దేవుడు నమ్మించేశాడు. చివరిలో అక్కడ నాలాంటి వాడు ఎవడో ఉన్నాడు, అయ్యా ఇంత అద్భుతంగా ధర్మసూత్రాలు చెప్పారు, దేవుడు లేదని నిరూపించారు, ఇంత విషయ పరిజ్ఞానం మీకు ఎలా వచ్చింది ఏంటి అంటే అంతా కూడా దేవుడి దయ అన్నాడు. అంటే ఏంటంటే అందరికీ లోపల ఉంటుందండి, కానీ బయటికి ఏంటంటే అందరూ దేవుడు నమస్కారం చేస్తున్నారుగా, లోపల ఎట్లా నేను నమస్కారం చేస్తున్నాను బయటికి లేదని చెప్తానులే తత్వంలో ఉన్నారు జనాలు. దానికి ఏదన్నా క్రియేట్ చేయాలి కాబట్టి ఏదో ఒకటి చేస్తుంటారు. దాన్ని నేనేమంటాను, నువ్వు క్రియేట్ చేసావు, నేను రీక్రియేట్ చేస్తా. దేవుడు ఉన్నాడు నేను నిరూపిస్తా, లేడని నువ్వు నిరూపించవయా, నీ గొప్పతనం తెలుస్తుంది కదా. దేవుడు ఉన్నాడు నేను నిరూపిస్తున్నా, నా గొప్పతనం అనుకుంటున్నావు, నువ్వు లేడని నిరూపించి నీ గొప్పతనాన్ని ప్రదర్శన చేయి. నిరూపిస్తే నేను చేసినట్టు చేసి, అవునండి నిజంగా దేవుడు లేడండి, నేను చేసినట్టు ఆయన కూడా చేశాడు, దేవుడు నేను నమ్మవద్దండి అని నేనే చెప్పగలుగుతా. మన వల్ల కాదే, కూర్చోలేమే, చేయలేమే, చేత కాదే. దానికి 100 విషయాలు, నాకు ఇవాళ కుదరదు, రేపు కుదరదు, ఇవాళ ఎట్లా కుదరదు, ఇవన్నీ ఎందుకు, ఈ అక్కర్లేని వ్యవహారాలు. రేపంటే రేపే నేను రెడీ, సిద్ధం అని అవతల వాళ్ళు సిద్ధపడుతున్నారా? మాటల్లో ఉండేటువంటి విషయం చేతల్లో లేదండి. ఇదంతా కూడా ఏంటంటే కొంతమంది డబ్బిచ్చి చేయిస్తున్నారు, కొంతమంది పేరు ప్రతిష్టల కోసం దేవుణ్ణి అడ్డం పెట్టుకొని జీవించేస్తున్నారు. మరి అడ్డం పెట్టుకున్న వాళ్ళందరూ కూడా దేవాలయాన్ని అనుసరించి ఎంతమంది బ్రతికేస్తున్నారు? అబ్బాయి అవన్నీ మళ్ళీ అసలు అది బ్రతకడం వేరండి, అది బ్రతకడం వేరు. కానీ దేవుడు లేడు అంతే. దేవుడు లేడు అన్నప్పుడు ఆ పూలగొట్టు నువ్వు పెట్టకూడదు, నీ పరిజనులు ఆ పూలగొట్టు పెట్టకూడదు, ఆ కొబ్బరికాయ కొట్టు పెట్టకూడదు. కానీ నీ పరిజనులు లేక అక్కడ పెడుతున్నారు, మరి ఆ దేవుడికి ఇచ్చే పూలదాన్ని నమ్మేకుండా సంపాదించుకుని తింటున్నావు. మళ్ళీ ఇవన్నీ మాట్లాడకూడదు అనమాట. ఇవన్నీ మాట్లాడితే ఉక్రోషాలు వస్తాయి లోపల నుంచి, ఇక నోటికి ఎంత మడుస్తుందో మాట్లాడేస్తారు వాళ్ళు. అదే మా పరిస్థితి. కాబట్టి రాయికి విగ్రహానికి నక్కకి నాగలోకానికి ఉన్నట్టు అంతకన్నా సహస్రం తేడా ఉంటుందమ్మా. ఇప్పుడు కూడా రాయే, విగ్రహమే. ఓకే, ఆ రాతిని శిల్పంగా మార్చి దానికి ప్రాణశక్తి పరా దేవతా హ్రీం బీజం అనుకుంటూ ఆ బీజాక్షరాలతో ప్రాణశక్తి నింపుతున్నారు కాబట్టి అది విగ్రహం తేజోమూర్తి, దివ్యమూర్తి అయింది. అది లేకపోతే ఇప్పుడు మనం వెళ్తూ ఉంటాం, తిరుమల వెళ్తుంటే అలిపిరి దగ్గర ఇవన్నీ ఉన్నప్పుడు ఎన్నో విగ్రహాలు పక్కన పడి ఉంటాయి. ఆ విగ్రహానికి ఏ ఒక్కడోళ్ళు బొట్టు పెట్టాడుగా, ఏ ఒక్కడు కొబ్బరికాయ కొట్టాడుగా, ఏ ఒక్కడు హారతి పడిగా. ఎందుకని? అదొక రాయి, దాని ఆలయంలో పెట్టలా, దానికి ప్రాణప్రతిష్ఠ చేయాల, బీజోత్పత్తి చేయాల, ఏమీ చేయలేదు కనుక అది రాయే. కాబట్టి దాని జోలికి ఎవరు వెళ్ళట్లా. అదే రాయిని తీసుకొచ్చి ఆలయంలో పెట్టి దానికి మంత్రంతో అన్నీ చేస్తే దేవుడు నమస్కారం చేస్తున్నారు. అదే అమ్మ తేడా. అయితే గురుగారు కొన్ని ప్లేసెస్లో స్వయంభుగా వెలిసిన అని చెప్తుంటారు, కొన్ని దగ్గరలో మనం తీసుకెళ్ళి ప్రతిష్ఠిస్తుంటాం కదా. ఎక్కువగా అంటే ఏ విగ్రహానికి శక్తి ఉంటుంది గురుగారు? శక్తి అన్నిటికీ ఒకే రకమమ్మా. స్వయంభూ అయినప్పటికీ కూడా దానికి చేసే ఆరాధనలు బట్టే శక్తి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఒక మొక్క మొలుస్తుంది, మనం ఒక విత్తనం పెట్టాం, విత్తనానికి పెడితే ఒక మొక్క వచ్చింది, విత్తనం లేకుండా దాని అంతటా తానే ఒక మొక్క మొలిచింది. రెండిట్లకి సమపాలలో నీళ్లు పోస్తేనే పెరుగుతాయి. మనం పెట్టాం కాబట్టి దీనికి నీళ్లు పోద్దాము, అది అంతటదే వచ్చింది అదే పెరుగుతుందంటే కొంచెం వరకు వెళ్తుంది, తర్వాత దాంట్లో ప్రాణం ఉన్నంత వరకు వస్తుంది, తర్వాత వెళ్ళిపోతుంది అది. 2, మనం గింజ పెట్టాం, తెల్లారికి పెరిగి పెద్దది కావాలని చెప్పి బకెట్ నీళ్ళు పోసాం, ఆ విత్తనం కూడా చనిపోయింది. అంటే ఏదైనా అది స్వయంభువు కావచ్చు, మనం ప్రతిష్ఠ చేసినదైనా కావచ్చు, దేనికైనా దానికి చేయవలసిన విధానాలు ఆచరిస్తూ ఉంటేనే ఆ శక్తి అనేటువంటిది ఉత్పన్నం అవుతూ ఉంటుంది. శక్తి లేదు, ఉపయోగం లేదు. ఇంకది
స్వయంభువైనప్పటికీ కూడా అందులో ఇంత శక్తితో వస్తుంది అది, ఇంత వాల్టేజ్ అని ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి నిర్వీర్యమైపోయే లోపు ఆయనకి చేసేటువంటివన్నీ చేయడం మొదలు పెడితే అది ప్రజ్వలింపజేస్తుంది. 2 స్వయంభూ వచ్చినటువంటి శివలింగాన్ని అందరూ ముట్టుకోవచ్చు. ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగాన్ని ఆ గుళ్ళో ఉండేది అర్చక స్వామి వారు వాళ్ళు మినహాయిస్తే బయట వాళ్ళు ముట్టుకోకూడదు. ఇందులో వాయు ప్రతిష్ఠ ఇంకోటి ఉంటుంది. ఈ వాయు ప్రతిష్ఠ అనేటువంటిది మళ్ళీ అందరూ ముట్టుకుని అభిషేకం చేసుకోవచ్చు. ఇలా 3 విధానాల్లో ఉంటుంది. 3టికి కూడా శక్తి ఒకటే. మరి ఎందుకని గురువు గారు అట్లా? లేదండి, ఇప్పుడు శక్తి ఒక్కటే, దీన్ని మనం తాకొచ్చు, ఇంకొక దాన్ని మనం తాకరాదు, ఎందుకని? ఎందువల్లంటే అమ్మా, స్వయం కృతం స్వతశక్తి, స్వతహాగా శక్తితోటి ఉద్భవించిన దానికి ఎంతమంది ముట్టుకున్నా శక్తి నిర్వీర్యం కాదు. దానికి ఎప్పుడు చేస్తూనే ఉంటారు కాబట్టి. కానీ ప్రతిష్ఠ చేసినటువంటిది, ఆ ప్రతిష్ఠ చేసినట్టు అర్చక స్వాములు వాళ్ళు మినహాయించి వేరే వాళ్ళు వచ్చి కనుక, బయట నుంచి ఎవరైనా వచ్చి కనుక ముట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ శక్తి హీనత చెందుతుంది. ఎందువల్ల హీనత చెందుతుంది? ఆ యంత్రం పెట్టేటప్పుడు కొన్ని రకాల దీక్షలు తీసుకుంటారు. ఆ దీక్షలు అనేటువంటిది దానికి ఒక ఒక విధానం ఉంటుంది. కొంతమంది ఉంటారు, ఎవరిదాకా దానికి ఇంట్లో ఎవరైనా చనిపోయారు, 10 రోజులు అశౌచం ఉంటుంది. మరి మనం ఏం చేస్తున్నారు? ఇంట్లో చనిపోగానే అక్కడికి వెళ్తున్నారు, దాన్ని దహనం చేయడం మీద చేస్తున్నారు, తలస్నానం చేస్తున్నారు, మంచం మీద వెళ్ళి పడుకుంటున్నారు. మంచం మీద పడుకుంటున్నారు కదా, మరి తర్వాత పెద్ద క్రమ చేస్తున్నారు, మళ్ళీ అదే మంచం మీద పడుకుంటున్నారు. అది మొత్తం మైల్ అయిపోయింది కదా. ఈ మైల్ అనేటువంటిది ఆ జన్మాంతం ఎక్కడికి పోదు కదా. ఇంకా ఆ 12 రోజులు విడిగా కూర్చున్నారు. ఇప్పుడు మా ఇళ్ళలో ఉంటుంది, 12 రోజులు మేము విడిగా ఉంటాం. ఒక కుంపట్లో ఒక ఇత్తడి గిన్నెలో మేము వండుకుంటాం సెపరేట్గా. ఉప్పు కారం లేకుండా తినాలి, పెసరపప్పుతో మాత్రమే తినాలి, అది మేము వండుకుని తింటాం. కానీ బయట అలాంటి స్థితి కాదు కదా. వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు, మళ్ళీ అదే మంచి మీద పడుకుంటున్నారు. ఆ ఒక అశౌచ గమనం వచ్చేస్తుంది కాబట్టి ముట్టుకుంటే అక్కడ అప్రతిష్ఠ అయిపోతుంది, భ్రష్టత్వం చెందుతుంది, శక్తి మొత్తం హీనత అయిపోతుంది. కనుక ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహాన్ని ఎవరిని కూడా ముట్టుకొనివ్వరు. వాయు ప్రతిష్ఠ, ఆ వాయు ప్రతిష్ఠ అనేటప్పుడు ఎలా ఉంటుందంటే ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా మీరు ఎలా అయినా రండి, అది ఆ శక్తి అక్కడ నిక్షిప్తం అయిపోయి ఉంటుంది. దాన్ని స్తంభింపజేస్తారు శక్తిని. కాబట్టి మీరు ముట్టుకున్నా ముట్టుకోకపోయినా ఒకే రకంగా ఉంటుంది అది. కాబట్టి ఆ వాయు ప్రతిష్ఠ, ఆ వాయు ప్రతిష్ఠ మీరు ముట్టుకోవడానికి కూడా వీలుగా ఏర్పాటు చేస్తారు. మీరు ముట్టుకోకపోయినా ఎలా అయినా రండి, అది మీ ఇష్టం. కానీ దానికి ప్రతిష్ఠ చేసే విధానం ఎలా ఉంటుంది? ఎందువలన అంటే శ్రీశైలం మమ్మల్ని ముట్టుకొని ఇచ్చారండి, ఇక్కడ మీరు ముట్టుకొని వెళ్ళదని అంటారు. ఆయన శ్రీశైలం జ్యోతిర్లింగం, ఆయన ఇది ప్రతిష్టది. కాబట్టి మీరు అభిషేకం చేసుకోవాలి. కాబట్టి మీరు ఎలా ఉన్నప్పటికీ కూడా నన్ను ముట్టుకొని వెళ్ళలేదని మీరు బాధపడతారు. దాన్ని ఎక్కడికైనా తీసుకెళ్తారు. కాబట్టి మీరందరూ స్వహస్తాలతో చేసుకోవడానికి వాయు ప్రతిష్ఠ, అది ఈ 3 విధానాలు అనుసరించి ఉంటుందమ్మా. అట్లా చాలా చక్కగా వివరించారు గురుగారు. నమస్తే.